హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. సరే, కథలోకి వెళ్ళిపోదాం. ప్రియతమా నన్ను ప్రేమించు 25వ భాగం. హాయ్ వైషు అనే పిలుపు విని తుల్లిపడి వెనక్కి తిరిగి చూసింది వైశాలి. ఎదురుగా క్రిష్ కనిపించాడు ఆమెకు. వెంటనే సినిమాలో ప్రస్తుతం వస్తున్న సీన్ గుర్తుకు వచ్చింది. దాంతో అతన్ని చూడగానే ఆమెకు తెలియకుండానే ఆమెలో టెన్షన్ మొదలయ్యింది. అది చూసి ఆమెకు దగ్గరగా వస్తూ, హే వైషు, రిలాక్స్. నన్ను చూసి అలా భయపడద్దన్నానా? నేను సినిమాలో వచ్చే విలన్ కృష్ణ కాదు. నిజ జీవితంలో, ముఖ్యంగా నీ జీవితంలోకి వచ్చిన హీరో కృష్ణి. ప్రతిసారి నువ్వు నాకు జీన్స్లోనే కనిపిస్తున్నావు. మరి ఆ రోజు మాల్కి చుడిదర్లో ఎందుకు వచ్చావు? ఆ రోజు జరిగిన దాంట్లో తప్పు నీదే అన్నాడు తమాషాగా. స్టాప్ ఇట్, దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అయినా నన్నెందుకు ఫాలో చేస్తున్నారు అని అడిగింది. అతనేదో చెప్పబోయేంతలోనే మళ్ళీ ఆమె కల్పించుకుంటూ, వద్దు, మీరేమీ చెప్పద్దు. మీతో మాట్లాడడం కానీ, మీరు చెప్పేది వినడం కానీ నాకు ఇష్టం లేదు. మీరంటే కూడా నాకు ఇష్టం లేదు. ఇకపై నాకు మెసేజ్లు, కాల్స్ చేయొద్దు. నన్ను ఏ రకంగానూ ఇబ్బంది పెట్టద్దు అనేసి ముందుకు వెళ్ళిపోయింది. 2 అడుగుల్లో ఆమెను చేరుకొని ఆమెకు అడ్డుగా నిలబడి, బట్ ఐ లవ్ యూ. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా, అయినా ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఎనఫ్. మీరంటే ఇష్టం లేదంటుంటే ఇంకా ప్రేమిస్తున్నాను అని అంటారేంటి? ఇష్టమే లేని చోట ప్రేమ ఉంటుందా? మీరు ఒక పెద్ద ఫిల్మ్ స్టార్. సమాజంలో మీకంటూ పేరు, హోదా, మర్యాద ఉన్నాయి కదా. దానిని దృష్టిలో పెట్టుకుని ప్రవర్తిస్తే బాగుంటుంది. అయినా కూడా మీరంటే ఇష్టం లేదని చెప్పాక కూడా మీరు నన్ను ఇరిటేట్ చేస్తే, ఎప్పుడు మీరంటారు కదా మీడియాకి ఇన్ఫార్మ్ చేస్తానని. ఆ పని నేనే చేస్తాను. ది గ్రేట్ ఫిలిం స్టార్ క్రిష్ నన్ను టార్చర్ చేస్తున్నారని మీడియాకి కంప్లైంట్ చేస్తాను. అప్పుడు మీ స్టార్డమ్, రెప్యుటేషన్, పరువు అన్నీ పోతాయి, జాగ్రత్త అంది ఆవేశంగా. పిచ్చి వైషు, సోకాజ్ నోటీస్ లాంటి నీ కంప్లైంట్కి ఐ లవ్ హర్, ఐ వాంట్ టు మ్యారీ హర్ అని అపీల్ వేస్తాను. అప్పుడు అనవసరంగా నువ్వే అందరి ముందు ఎస్టాబ్లిష్ అవుతావు. పెళ్ళయ్యే వరకు నీ పేరు బయటకు రావడం నాకు ఇష్టం లేదు. నిన్ను బెదిరించడానికి అలా అంటానే తప్ప నాకు ఆ ఉద్దేశం లేదు అన్నాడు. ఓహో, మీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా ఉందా అంది వెటకారంగా. ఆమె మాటలకు కోపం వచ్చి ఆమె భుజాలను గట్టిగా పట్టుకొని, వాట్ డు యు మీన్ అన్నాడు. అతని చర్య బాధిస్తుంటే, యు హర్టింగ్ మీ అంది అతని చేతులను తప్పించడానికి ప్రయత్నిస్తూ. నువ్వు హర్ట్ చేస్తున్న దానికన్నానా అని అడిగి, కనిపించిన ప్రతి అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పి వాళ్ళ జీవితాలతో ఆడుకోవడమే నా అలవాటు అనుకుంటున్నావా? డ్రింక్లో నన్ను నేను తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా నా మనసు నిన్నే కోరుకుంది. ఈ విషయం నీకెందుకు అర్థం కావడం లేదు? వృత్తిపరంగా తప్ప ఏ అమ్మాయిని నేను తాకింది లేదు. నా వల్ల నీ విషయంలో జరిగిన పొరపాట్లకు సారీ చెప్పి క్షమించమని అడిగాక కూడా నన్నింకా ఎందుకు ఆ దృష్టితోనే చూస్తున్నావు? పాత విషయాలను ఎందుకు మరిచిపోలేకపోతున్నావు? నిన్ను చూస్తుంటే నాకు టైమే తెలియడం లేదు. నేను ఎప్పుడు ఏం చేస్తున్నా నీ ఆలోచనలే వస్తాయి. నీ నవ్వు, మాట, కోపం, అమాయకత్వం ఇవే గుర్తొస్తాయి. అంతలా నా మనసంతా నిండిపోయావు. నేను ఏ గెటప్లో ఉన్నా నా ఫ్యామిలీ మెంబర్స్ కాక మరెవరూ నన్ను గుర్తుపట్టరు, కానీ నువ్వు మాత్రం నన్ను గుర్తుపడతావు. అది నీకెలా సాధ్యం? కానీ పైకి మాత్రం నేనంటే ఇష్టం, ప్రేమ లేవంటావు. ఇది నీకే తప్పుగా అనిపించడం లేదా? ఇప్పుడు కూడా నీ కళ్ళల్లో నా పట్ల భయమే కనిపిస్తుంది. నువ్వు ఇంతగా భయపడేలా నేను చేసిన తప్పేంటి అని అడుగుతూ తన చేతుల్లో బిగుసుకుపోయిన ఆమెను వదిలాడు. సారీ చెప్పినంత మాత్రాన తప్పులు ఒప్పులైపోతాయా? ఏది మర్చిపోమంటారు? ఎన్నిని మర్చిపోమంటారు? మీరు నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకున్నది మర్చిపోమంటారా? మాల్లో అందరి ముందు తలదించుకున్నది మర్చిపోవాలా? ట్రాఫిక్ జామ్లో అందరి ముందు నన్ను దోషిలా చేసి మీతో తీసుకెళ్ళింది మర్చిపోమంటారా? ఏది మర్చిపోవాలి అని ఆమె అడుగుతుంటే, ఆయా సందర్భాల్లో తప్పు జరిగింది కాబట్టి తలదించుకొని ఆమె వాదన వింటున్నాడు క్రిష్. మంచివారిలా ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారండి. నా ప్లేస్లో మరో అమ్మాయి ఉండి ఉంటే ఈ పాటికి మీ వలలో పడిపోయి ఉండేది. బట్ నేను పడను. ఎందుకంటే మీరెలాంటి వారో
నాకు బాగా తెలుసు కాబట్టి. మీరు చేసిన తప్పేంటని అడిగారు కదా! అంగద లాంటి రోగ్‌కి ఫ్రెండ్ అవ్వడమే మీరు చేసిన తప్పు. కాదు కాదు మహాపాపం. కాబట్టి మీరు కూడా వాడిలాంటి వారే అంది కోపంగా. ఏమన్నావు నువ్వు? నేను అంగద్ ఫ్రెండ్‌నా? కమ్ అగైన్ అంటూ ఆమె వైపుకి తల ఎత్తి చూశాడు. కానీ ఆమె అక్కడ లేదు. రోడ్ దాటేసి మరోవైపు వెళ్ళిపోయింది. వెంటనే ఆమెకు కాల్ చేశాడు. ఆమె లిఫ్ట్ చేయలేదు. 4, 5 సార్లు చేసినా ఆమె ఫోన్ తీయలేదు. వైషు నీతో చాలా మాట్లాడాలి. ప్లీజ్ పికప్ మై ఫోన్. నువ్వు పొరపాటు పడుతున్నావు. నేను అంగద్ ఫ్రెండ్‌ని కాదు. బిలీవ్ మీ అని మెసేజ్ పెట్టాడు. ఇలాగే అంటారని నాకు తెలుసు. లేకపోతే వాడి ఫ్రెండ్‌ని అని ఒప్పుకుంటారేంటి అనుకొని మెసేజ్‌ని డిలీట్ చేసేసిందామె. ఇంతకాలం నువ్వు నన్ను అవాయిడ్ చేయడానికి కారణం ఆ రాస్కెల్ అన్నమాట. నీ డౌట్‌ని క్లారిఫై చేసి నీ మనసులో స్థానం సంపాదించి తీరుతాను అనుకొని మళ్ళీ థియేటర్‌లోకి వెళ్ళిపోయాడు క్రిష్. ఎంతసేపు ఎక్కడికెళ్ళావురా అని అడిగాడు కిషన్. పాప్కార్న్ తీసుకురావడానికి వెళ్ళాను. తీసుకురావడానికి వెళ్ళినట్లు లేదు. స్వయంగా నువ్వే చేసి అందరికీ అమ్మి వచ్చినట్లుంది. అంత టైం అయ్యింది. అరే నువ్వు సినిమా చూస్తావా నా బుర్ర తింటావా? సరేలే చెప్పవని అర్థమైందిలే అనుకొని సినిమాలో నిమగ్నమయ్యాడు కిషన్. సినిమా అయిపోగానే నలుగురు కారులో కూర్చొని ఇంటికి బయలుదేరారు. ఇంటి డ్రైవే దగ్గర కారు ఆగగానే నలుగురు దిగి ఇంటివైపు నడుస్తున్నారు. మొదటగా క్రిష్, హనీ, వెనుక ఐష్ వెళ్తుంటే ఆగు ఐష్ నేను నీతో మాట్లాడాలి అన్నాడు కిషన్. అయినా ఆమె ఆగకపోయేసరికి ఆమె చేయి పట్టి లాన్లోకి తీసుకెళ్లాడు. వదలండి నేను లోపలికి వెళ్ళాలి అంది. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేసి వెళ్ళిపోదువులే అని నీ క్లాస్మేట్ నీతో ఏం మాట్లాడాడు అని అడిగాడు కిషన్. అతనికి జవాబు చెప్పడం ఇష్టం లేనట్లుగా వెనక్కి తిరిగి వెళ్ళిపోబోయింది. ఆమెకు అటువైపుకి తిరిగి అడ్డుగా నిలబడి చెప్పు ఐషు వాడేం మాట్లాడాడు? మీకెందుకు అంది విసురుగా. తెలుసుకోవలసిన అవసరం ఉంది. ముందు చెప్పు. లవ్ లెటర్ ఇవ్వబోయాడు. నాకు ఇష్టం లేదని చెప్పాను. వాడి లవ్ని యాక్సెప్ట్ చేయలేదని కోపం వచ్చి నా చేయి పట్టుకున్నాడు. అందుకే వాడి చెంపడ పగలగొట్టాను. అంతేనా? అంటే వాడు నీకు ప్రపోజ్ చేశాడు, ఇష్టం లేదన్నావు. టచ్ చేశాడు, కొట్టావు. అంతేనా అన్నాడు మళ్ళీ. అంటే 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 ఎన్నిసార్లు అడుగుతారు అంది కోపంగా. అలా అయితే వాడికిచ్చిన పనిష్మెంటే నాకు ఇవ్వు అన్నాడు సడన్గా. ఆ మాటకు అర్థం కానట్లు అయోమయంగా చూసింది. ఏంటి అర్థం కాలేదా? నేను కూడా నీకు ప్రపోజ్ చేశాను. నేను నా ప్రపోజల్ నీకు నచ్చలేదు. అందుకే నన్ను చూడకుండా నాతో మాట్లాడకుండా ఉండగలిగావు. నాకు నేనుగా నీ దగ్గరకు వస్తున్న భయంతో బెదిరిపోయి పారిపోతున్నావు. దీనికి అర్థం నా ప్రేమను నువ్వు యాక్సెప్ట్ చేయలేదనే కదా. పైగా నీ ఇష్టానికి వ్యతిరేకంగా నేను నిన్ను టచ్ చేశాను. సో వాడికి ఇచ్చిన శిక్షే నాకు కూడా ఇవ్వడమే కదా న్యాయం. సో యూ హ్యావ్ టు బీట్ మీ అన్నాడు. ఆ మాట వినగానే షాక్ అయిపోయి అలా ఉండిపోయిందామె. ఏం ఆలోచిస్తున్నావు? కమాన్ నన్ను కొట్టు అన్నాడు. అయినా ఆమె అతని వైపే చూస్తూ అలా ఉండిపోయేసరికి తన చెంపపై ఆమె చేత కొట్టించుకునేలా అతనే ఆమె చేతిని పట్టుకుని ఫోర్స్గా లాగాడు. ఆమె చేయి మరో క్షణంలో అతని చెంపను తాకుతుందనగా ఆమె తన పిడికిలి బిగించేసి బలవంతంగా తన చేతిని ఆపేసింది. ఏంటి ఐషు ఇంట్లో మనిషిని ఎలా కొట్టాలి అని ఆలోచిస్తున్నావా? మరేం పర్వాలేదు. తప్పు చేసినప్పుడు ఎవరైనా ఒకటే. వాడు నేను అర్హతల్లో వేరు కావచ్చు కానీ బిహేవియర్లో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి నీకు నన్ను కొట్టే హక్కుంది అని చెప్పి ఆమె చేతిని వదిలేశాడు. అతని చెంపకు అతి దగ్గరగా ఉన్న తన చేతిని నెమ్మదిగా కిందకి దించుతూ అతని కళ్ళల్లోకి చూస్తూ ఉంది ఐషు. ఏంటలా చూస్తున్నావు? కమాన్ నన్ను కొట్టు. నాకేం అభ్యంతరం లేదు అన్నాడు. ఈ లోకంలోకి వచ్చినట్లుగా అయి అతని పక్క నుండి వెళ్ళిపోబోయింది. ఆమె చేతిని పట్టి ఆపుతూ కొట్టమని ఛాన్స్ ఇస్తున్నా ఎందుకు యూటిలైజ్ చేసుకోవట్లేదు అని అడిగాడు. లీవ్ మై హ్యాండ్ అంది. నాకు సమాధానం చెప్పి వెళ్ళు అన్నాడు. నేను మిమ్మల్ని కొట్టలేను అంది. అదే ఎందుకని అడుగుతున్నాను. మళ్ళీ అతని కళ్ళల్లోకి చూస్తూ ఉంది తప్ప ఆమె జవాబివ్వలేదు. సరే ఇప్పుడు నాకు జవాబివ్వకపోయినా ఎందుకని నిన్ను నువ్వే ప్రశ్నించుకో
అప్పుడు నీ ప్రశ్నకు నా ప్రశ్నకు సమాధానం నీకే తెలుస్తుంది అనేసి ఆమె చేతిని వదిలేసి 2 అడుగులు ముందుకు వేసి మళ్ళీ ఐషు వైపు తిరిగి, కానీ ఒకటి మాత్రం నిజం ఐషు, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ సో మచ్ అనేసి ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు. ట్రాన్స్‌లో ఉన్నట్లుగా ఏదో ఆలోచిస్తూ తన గదిలోకి వచ్చి ఫ్రెష్ అయ్యి మంచంపై పడుకుంటూ, ఏంటతను అలా అనేశాడు? కొట్టమంటాడేంటి? అతనిని నేనెలా కొట్టగలను? అని అనుకుంది మనసులో. ఇంతలో ఎందుకు కొట్టలేవు అనే స్వరం వినపడి చుట్టూ చూసింది. ఆమెకు నిద్రపోతున్న హనీ తప్ప ఎవరూ కనపడలేదు. ఏంటలా వెతుకుతున్నావు? ఇటు చూడు, నేను నీ అంతరాత్మను అంది ఆ స్వరం. ఎదురుగా తన ప్రతిబింబం కనిపించిందామెకు. ఎందుకు కొట్టలేవు? ఇతను యష్‌లానే బిహేవ్ చేశాడు. ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువే బిహేవ్ చేశాడు. ఇతన్ని కొట్టడంలో తప్పే లేదు. యూ హ్యావ్ టు గివ్ హిమ్ ఎ స్ట్రిక్ట్ పనిష్మెంట్ అంది అంతరాత్మ. నో, నేను కొట్టలేను, కొట్టను కూడా అంది. అదే ఎందుకని అడుగుతున్నాను. ఏమో నాకు తెలియదు. అయినా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని అరిచినట్లుగా అంది ఐషు. అంతరాత్మ మాయమైపోయింది. కానీ హనీ కదులుతున్నట్లుగా అనిపించడంతో సైలెంట్గా పడుకుంటున్నట్లుగా అయిపోయి, అవును, నేనెందుకు అతన్ని కొట్టలేకపోయాను? అసలు ఎందుకు కొట్టలేను? నిజంగానే నేనేదో అతనికి సొంతంలా అతని ఇష్టానికి నాతో ప్రవర్తించారు. అతను తప్పు చేశాడు. నేను భయపడిన మాట నిజమే, కానీ నాకు కొట్టాలని అనిపించలేదు. అసలు ఆ ఆలోచనే రాలేదు. ఇప్పుడు అతనికతనుగా తన తప్పును తెలుసుకొని పనిష్ చేయమన్నప్పుడు కూడా నేనెందుకు కొట్టలేకపోయాను అని ఆలోచిస్తూ, ఇలాగే ఆలోచిస్తూ ఉంటే నేను పిచ్చిదాన్నైపోతాను అనుకొని ప్రశాంతంగా పడుకోవడానికి ప్రయత్నించింది ఐశ్వర్య. కిషన్ కూడా మంచం మీదకు చేరి ఐషు గురించి ఆలోచిస్తున్నాడు. నీకు నా మీద ఉన్న భావన ఏంటో తెలియక నన్ను అవాయిడ్ చేస్తున్నావు. ఆ క్లారిటీ కోసమే నన్ను కొట్టమన్నాను. ఎందుకు కొట్టలేకపోయావో నీకు నువ్వే ఆత్మవిమర్శ చేసుకుంటే నిజం నీకు అవగతం అవుతుంది అనుకుని పడుకున్నాడు. మరునాడు టెర్రస్ పైన చదువుకొని తన గదిలోకి వెళ్ళడానికి మెట్లు దిగి వస్తున్న ఐషుకి కిషన్ ఎదురుపడగానే షాక్ అయిపోయి అక్కడే ఠక్కున ఆగిపోయి మరుక్షణంలో పరుగున తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె పరుగు చూసి, నిన్నటి డోస్ నీకు సరిపోలేనట్లుంది. సరేలే, నా దారికెలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అనుకొని అతను కూడా వెళ్ళిపోయాడు. ఆ రోజు సండే. వైశాలి పనిచేస్తున్న కంపెనీ వార్షికోత్సవ కార్యక్రమం హోటల్లో అరేంజ్ చేశారు. సాయంత్రం 6 గంటలు అవుతుండగా, మమ్మీ వెహికల్ వచ్చేసింది, నేను ఇంటికి రావడానికి టైం పడుతుంది, అనవసరంగా కంగారు పడకండి, తిరిగి మళ్ళీ వాళ్లే వెహికల్లో డ్రాప్ చేస్తారు, బాయ్, నేను వెళ్తున్నాను అనేసి వెళ్ళిపోయింది వైశాలి. ఫేర్వెల్ రోజు రెడీ అయినట్లుగా రెడ్ కలర్ శారీ కట్టుకొని హెయిర్ని ఫ్రీగా వదిలేసి మ్యాచింగ్ సెట్ పెట్టుకొని చాలా సింపుల్గానే రెడీ అయిన తారకలా మెరిసిపోతుంది వైశాలి. ఆమె పార్టీలోకి ఎంటర్ అవ్వగానే తన కొలీగ్స్ అందరూ వావ్, యు ఆర్ లుకింగ్ గార్జియస్ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. పార్టీ మొదలైంది. ఆ కంపెనీకి సంబంధించిన పెద్దవాళ్ళు కాసేపు స్పీచ్ ఇస్తున్నారు. తర్వాత ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న నమ్మకస్తులను సత్కరించారు. ఇంకా అందరి జీతాలను పెంచారు. ఆ కార్యక్రమాలన్నీ అయ్యేటప్పటికీ రాత్రి 9 అయ్యింది. తర్వాత అందరూ డిన్నర్కి లేచారు. తన కొలీగ్స్తో మాట్లాడుతూ డిన్నర్ పూర్తి చేసేసి ఇక ఇంటికి వెళ్దాం అనుకుంటుండగా వైషు సెల్ రింగ్ అయ్యింది. ఏదో కొత్త నెంబర్. లిఫ్ట్ చేయగానే, హలో వైశాలి, నేను ప్రతాప్ని మాట్లాడుతున్నాను అన్నాడతను. సార్ మీరా, ఈ నెంబర్ అంది అనుమానంగా. ఒక క్లయింట్తో ఉన్నాను, ఒకసారి రూమ్ నెంబర్ 111కి రా అని అన్నాడతను. ఓకే సార్ అని ఎండీ గారు చెప్పిన రూమ్ దగ్గరికి వెళ్ళింది. తలుపుకి డోంట్ డిస్టర్బ్ బోర్డ్ పెట్టి ఉంది. ఇప్పుడే కదా ఫోన్ చేసి రమ్మన్నారు అనుకొని తలుపును తట్టబోయింది. తట్టకముందే అది తెరుచుకుంది. దాంతో మే ఐ కమిన్ సార్ అంది. లోపల నుండి రెస్పాన్స్ లేకపోవడంతో రమ్మన్నారు కదా అనుకుని లోపలికి వెళ్ళింది. ఆ గది అంతా చీకటిగా ఉంది. దాంతో సెల్లో టార్చ్ ఆన్ చేసి మరో 4 అడుగులు ముందుకు వేసి సార్ అని పిలిచింది. అప్పుడే లైట్స్ ఆన్ అయ్యాయి. సడన్గా కళ్ళపై వెలుగు పడడంతో చేతిని కళ్ళకు అడ్డుగా పెట్టి నెమ్మదిగా కిందకు దించుతూ ఎదురుగా ఉన్న అంగదిని చూసి షాక్ అయిపోయిందామె. నన్నిక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా వైశాలి. ఆఫీస్ వర్క్ అనగానే నువ్వెక్కడికైనా వస్తావని నాకు తెలుసు. అందుకే నీ బాస్లా మాట్లాడాను
అన్నాడు ఆమెనే చూస్తూ. వాడిని చూడగానే ఇక అక్కడ ఒక క్షణం కూడా ఉండడం మంచిది కాదని వెళ్ళిపోవడానికి వెనక్కి గబగబా 2 అడుగులు వేసింది. కానీ ఆమె కన్నా మెరుపు వేగంతో వచ్చి తలుపుకి గడియ పెట్టి ఆమె వైపు తిరిగి, ప్రతిసారి తప్పించుకోవడానికి అవకాశం కుదరదు బ్యూటీ. నా మూడ్‌కి తగ్గట్టు శారీలో ఇంకా అందంగా అప్సరసలా ఉన్నావు. కమాన్, లెట్స్ స్టార్ట్ ది గేమ్. ఆమె వాడిని చూస్తూనే తండ్రికి ఫోన్ చేయడానికి చేతిలో ఉన్న సెల్లో నంబర్స్ నొక్కుతుంటే, అందులో ఆమె నుండి ఫోన్ లాక్కొని స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేసి, "ఈరోజు నా నుండి నువ్వు తప్పించుకోవడం అంత సులభం కాదు" అన్నాడు. ఆమె వెనక్కి అడుగులు వేస్తూ, "మర్యాదగా అడ్డులే, నేను వెళ్ళాలి, లేదంటే అరిచి గోడ చేసి అందరినీ పిలుస్తాను" అని బెదిరించింది. "ఓ రియల్లీ? ఓకే, క్యారీ ఆన్" అని రిమోట్‌తో అక్కడ ఉన్న మ్యూజిక్ సిస్టంలో వాల్యూమ్ పెంచేసి, "ఇప్పుడు నేను నిన్నేం చేసినా ఎవరికీ తెలియదు. నీ అరుపులు ఎవ్వరికీ వినపడవు" అని వైషుని చేరుకొని ఆమెను అందుకోబోతుంటే, వాడి చేతి గోర్లు ఆమె చేతిని గాయం చేశాయి తప్ప ఆమె వాడికి దొరకలేదు. "ఈరోజు నిన్ను తప్పించుకోనివ్వను" అని వేగంగా కదిలి అందులో ఆమెను చుట్టుకొని ఎక్కడెక్కడో తాకుతున్నాడు. అది తాకిడి కాదు, వాడి చేతి గోర్లతో ఆమె శరీరమంతా గాయాలు చేస్తూ పైటను పట్టుకుని బలంగా లాగబోయాడు. తన పైటను గట్టిగా పట్టుకొని వాడి చెంపను చెల్లుమనిపించింది. "నన్నే కొడతావా? తప్పించుకునే అవకాశం లేనంతగా నా చేతుల్లో చిక్కుకున్నాక కూడా నీకింత పొగరా? ఈ పొగరు ఇంకా ఎంతసేపు ఉంటుందో నేను చూస్తాను" అని వాడు కూడా ఉక్రోషం కొద్దీ బలంగా ఆమె చెంప మీద కొట్టాడు. వాడు కొట్టిన తీరికి ఆమె 4 అడుగుల దూరంలో ఉన్న గోడను గుద్దుకోవడం వల్ల నుదురు, పెదవి చిట్లి రక్తం కారుతుంది. ఇంకా ఉంది. ఇప్పుడిక్కడేం జరుగుతుంది? వైశాలి వాడి నుండి రక్షింపబడుతుందా? లేక భక్షింపబడుతుందా? ఈ విషయాన్ని తదుపరి భాగంలో విని తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి, అప్డేట్‌కి లైక్ కొట్టి, షేర్ చేయండి వ్యూవర్స్. అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.